ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మే 22వ తేదీ గురువారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మే 22వ తేదీ గురువారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ పరిణామాలు అయితే ఉండబోతున్నాయండి. అన్నింటా కూడా మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారు. విజయాలతో చక్కగా రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. చక్కటి లక్ష్మీ కటాక్షం ఈరోజు మీకు వెన్నంటే ఉండబోతుంది. అంటే ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో డబ్బు పరంగా చక్కగా లావాదేవీలను జరపగలుగుతారు. చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. మీదైన శైలిలో రెండు చేతుల డబ్బును సంపాదించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా ఇది వర్తిస్తుందండి. ఆ పనిలో మీరు విజయాలతో ముందంజలో ఉండగలుగుతారండి. మీదే ప్రథమ స్థానంగా ఉంటుంది. అంటే అన్నింటా కూడా మీదే పై చేయిగా ఉంటుంది. మీరు కోరుకున్న విధంగా చక్కటి శుభ ఫలితాలను అయితే మీరు పొందగలుగుతారండి. ఈ రోజు మీరు చిన్ననాటి స్నేహితులను కలుసుకోవటం కానీ, మీ మనసుకు నచ్చిన వ్యక్తులతో కాసింత సమయాన్ని గడపడం కానీ మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మీ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా చక్కగా ఉద్దేశపూర్వకంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అనుకున్న విధంగా శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ముఖ్యంగా మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని కూడా గడుపుకోగలుగుతారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనడం, దైవానికి సంబంధించిన విషయాలపై కాసింత సమయాన్ని వెచ్చించడం మీకు మానసికంగా మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా మీరు కోరుకున్న విధంగా రోజునైతే ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అనుకున్న సమయానికల్లా ప్రతి పనిని కూడా పూర్తి చేసుకుని విజయాలతో ముగించగలుగుతారండి. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని మరింత ఉత్తేజాన్ని కూడా అందిస్తుంది. ప్రతి విషయంలోనూ కూడా మీదైన శైలిలో ముందుకు వెళ్ళడమే కాకుండా అన్నింటా కూడా మీదే పై చేయిగా ఉంటుందండి. అంటే ఏదైనా విషయాలలో నిర్ణయాలు తీసుకునే సమయంలో కానీ, లేదా అంతిమంగా ఏదైనా విషయాలలో నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు కానీ మీదే పై చేయిగా ఉంటుందండి. అంటే అందరూ వారి వారి నిర్ణయాలను తెలియచేసినప్పటికీ కూడా మీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండగలుగుతారు. మీ నిర్ణయాన్నే అమలు పరచగలుగుతారు. అదే మీకు మరింత ఆనందాన్ని కూడా కలుగజేస్తుందండి. ఈ రోజు డబ్బుకు సంబంధించిన లావాదేవీలు, ఆర్థిక పరమైన లావాదేవీలు అన్నిటినీ కూడా చక్కగా జరపగలుగుతారండి. గతంలో ఏవైతే పెండింగ్లో ఉండిపోయినాయో పనులు, అటువంటి వాటి లావాదేవీలను కూడా ఈరోజు జరుపుకోగలుగుతారు. అన్నింటినీ కూడా ఒక ప్రణాళికబద్ధంగా జరుపుకుంటూ చక్కగా రెండు చేతుల నిండా డబ్బును సంపాదించుకునే అవకాశం రావటమే కాకుండా మీ యొక్క ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో అవి రెట్టింపు అయ్యే అవకాశం కూడా ఉంటుందండి. ఇది అందరికీ వర్తిస్తుందండి. చక్కగా అన్ని వృత్తుల వారు కూడా లాభాలను పొందడం, రెండు చేతుల నిండా డబ్బును సంపాదించుకోవటం మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అయితే ఖర్చులు కూడా కాసింత నియంత్రణలో ఉండే అవకాశం అయితే ఉంటుందండి. అంటే ఏవైతే అవసరమైన ఖర్చులో అవి మాత్రమే మీకు తెలుస్తాయి. అనవసరమైన ఖర్చులను వదిలేసుకోవటం కానీ, అవి అసలు పట్టించుకోకుండా ఉండటం కానీ ఇట్లాంటివి అయితే చేయగలుగుతారు. అది కూడా మీ యొక్క డబ్బు ఏదైతే ఉందో దాన్ని పొదుపులో ఉంచుకోవటం, భవిష్యత్ అవసరాలకు ఉంచుకోవటం, లేదా పెట్టుబడులు పెట్టుకోవటానికి ఉంచుకోవటం, ఇట్లాంటి వాటిలో మీరు వాటిని వెచ్చించగలుగుతారు. మీకు మరింతగా ఈ విషయాలలో మీరు చక్కగా చురుగ్గా ఆలోచించడం కూడా మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి వారి యొక్క సహాయ సహకారాలు అందించడం, వారి అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు బాదోడుగా ఉండటం, చక్కగా మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ వారు మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించడం, మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వర్తించే క్రమంలో వారి వంతుగా వారు సహాయం అందించడం మీకు మరింతగా ఆనందాన్ని, మానసికంగా సంతోషాన్ని కూడా కలుగజేస్తుందండి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. అయితే ఏవైనా దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వాటి విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తలను వహించడం, వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగాను ప్రశాంతంగాను గడపగలుగుతారండి. చక్కటి ఫలితాలతో అనుకూలమైన వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారండి. మీ మాట ఏదైతే ఉందో అది అన్ని విషయాలలోనూ కూడా చెల్లుబాటు అవుతుంది. చక్కగా మీ మాటే పై చేయిగా ఉంటుంది. ఒక గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకోగలుగుతారు. చక్కగా ఉన్నతమైన స్థానంలో మీకు మనసుకు నచ్చిన విధంగా ఈరోజు కాసింత సమయాన్ని గడిపే అవకాశం కూడా మీకు ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా శుభప్రదంగా రోజునైతే గడపగలుగుతారండి.
అయితే దూర ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు మాత్రం కొంతవరకు ప్రయాణపు జాగ్రత్తలను తీసుకోవటం వలన చక్కగా మీ రోజునైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంతో సునాయాసంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ప్రయాణాన్ని ఎంతో ఆనందంగా కొనసాగించగలుగుతారండి. అంటే మీకు తోడుగా ఎవరినైనా వ్యక్తులను తీసుకెళ్ళటం కానీ లేదా మీకు అవసరానికి సరిపడా వస్తువులన్నింటినీ ముందే సమకూర్చుకోవడం కానీ ఇట్లా ముందు జాగ్రత్తగా మీరు వ్యవహరించడం వల్ల చక్కగా మీరు ప్రయాణాన్ని కొనసాగించగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీరు మీ ఆలోచనల ప్రకారం ముందుకు వెళ్ళడం, చక్కగా లక్ష్మీ కటాక్షంతో అన్నింటా విజయాలు పొందడం మీకు మానసికంగా మరింత ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వడమే కాకుండా మీ మీద మీకే దృఢ నమ్మకాన్ని కూడా ఇస్తుందండి. అంతేకాకుండా మీ చేత్తో ఈరోజు ఇతరులకు సహాయం చేసే పరిస్థితులు కూడా మీకు రావటం మీకు మానసికంగా మరింత ఆనందాన్ని కలుగజేస్తుందండి. అంటే మీ యొక్క సహాయం కోసం ఈరోజు వచ్చే వ్యక్తులు ఉండబోతున్నారు. అటువంటి వారి విషయంలో కూడా మీకు చేతనైనంత సహాయం చేయగలుగుతారు. మానసికంగా అది మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని కలుగజేస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా చక్కటి శుభ ఫలితాలతో రోజునైతే ఎంతో ఆనందంగా సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలు కానీ పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణతా శాతాన్ని సంపాదించుకుని మీదైన శైలిలో మీరు చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారం ఒత్తిడి తగ్గి సకాలంలో మీ పనులన్నిటినీ యథావిధిగా సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారు. గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారండి. మీ సహ ఉద్యోగులతో చక్కటి స్నేహపూర్వకమైన వాతావరణాన్ని ఏర్పరచుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే మీకు ఉండబోతుందండి. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలను చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడులు మరింతగా రాణిస్తాయి. పెట్టుబడుల్లో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. పెట్టుబడులు పెడుతూ మీదైన శైలిలో ముందుకు వెళుతూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపార విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన లక్ష్యాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. మీ యొక్క భాగస్వాములతో కలిసి చర్చలు సంప్రదింపులు జరపగలుగుతారు. అనుకున్న విధంగా లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి చక్కటి ఉన్నతమైన స్థానాన్ని దక్కించుకుని చక్కటి మెలకువలతో కోరుకున్న ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న వ్యాపారస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు చక్కగా మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. వ్యాపార విస్తరణకు అవసరమయ్యే అన్ని ప్రణాళికలను వేసుకోగలుగుతారు. మీదైన శైలిలో పోటీతత్వంతో వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. దైవానికి సంబంధించిన విషయాలపై కాసింత సమయాన్ని వెచ్చించుకోగలుగుతారు. మానసికంగా మీకు ప్రశాంతంగా ఉండే వాతావరణంలో మీరు మీ సమయాన్ని గడపడానికి అవసరమయ్యే అన్ని అనుకూలతలు ఈరోజు మీకు ఉండబోతున్నాయండి. మీరు కోరుకున్న విధంగా మీ యొక్క శ్రేయోభిలాషులు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మీకు అన్ని విధాలుగా కూడా చేదోడు వాదోడుగా ఉండటం వారి అన్ని విషయాలలోనూ మీకు సహాయం అందించడం మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా చక్కగా మీ యొక్క ఏదైతే కార్యాలయంలో మీ పనులు ఉంటాయో అవి కొంతవరకు పని భారం కానీ ఒత్తిడి కానీ లేకుండా మీ పనులన్నిటినీ సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. మీరు ఆశించినంత వరకు చక్కటి శుభ ఫలితాలను పొందుతూ గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో
వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపారాన్ని గట్టి పోటీతత్వంతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో మెలకువలను ప్రదర్శిస్తూ చక్కటి లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో భార్యాభర్తలు ఉన్నారో వైవాహిక బంధంలో ఉన్నవారి విషయాన్ని చూసినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ జీవిత భాగస్వామి నుంచి మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు లభిస్తాయి. మీరు చేసే ప్రతి పనికి కూడా వారు మద్దతును తెలియచేయటం విషయాలలోనూ కూడా వారు మీకు సలహాలను ఇస్తూ మిమ్మల్ని ముందుకు నడిపించడం మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని కలుగజేస్తుందండి. ఇద్దరి మాట ఒకటే రోజునైతే ఎంతో సంతోషంగాను ప్రశాంతంగాను గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉన్నప్పటికీ కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో మాత్రం కొంతవరకు మెలకువలను జాగ్రత్తలను పాటించవలసి ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కొత్త కార్యక్రమాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. అన్నింటా మీదే పై చేయిగా ఉంచుకోగలుగుతారు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా అందరి మద్దతును పొందగలుగుతారు. ప్రధానమైన కార్యక్రమాలలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్ళి అమలుపరచగలుగుతారు. అందరి మనసుల్లోనూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని మీకంటూ దక్కించుకోగలుగుతారండి. ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా విషయాలలో మధ్యవర్తుల ద్వారా మీకు సలహాలు సూచనలు తెలియడం కానీ మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా మీకు ఈరోజు అనుకూలమైన వాతావరణంలో ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతకు పసుపు పచ్చని అరటి పళ్లను ఆహారంగా తినిపించడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.